హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఫ్యామిలీ. నేనిప్పుడు ఈ ఫ్యామిలీ ప్రోగ్రాంలో నా ఫ్యామిలీతో జాయిన్ అయ్యాను. ఎస్, అందరూ నేను ఎలా చెప్పానో అలాగే చేస్తున్నారు. ఈ రోజు మేమందరూ ఒక ఫ్యామిలీగా ఇక్కడ కూర్చున్నాం. మీ ఫ్యామిలీతో మాట్లాడబోతున్నాం. మనం చాలా విషయాల గురించి మాట్లాడబోతున్నాం. మనం ఫ్యామిలీగా ఫేస్ చేసే ఛాలెంజెస్ గురించి మాట్లాడబోతున్నాం. అది ఒకటిగా ఎలా డీల్ చేయాలనేది ఇదే ఈ ప్రోగ్రామ్ యొక్క బ్యూటీ. అండ్ దీని గురించి మనం 2 నెలలుగా మాట్లాడుకున్నాం. ఒక నెలకి ఒక ఎపిసోడ్ విధంగా మీరు చూసే ఉంటుంటారు. మీరు మీ కమెంట్స్ ని టెస్టిమోనీ చెప్పడం సంతోషంగా ఉంది. మేము మాట్లాడేది మీకు ఎంత ఎంకరేజ్ గా ఉంటుందని, ఈ టిప్స్ ని మీరు ఫ్యామిలీలో ఫాలో చేయడం గురించి అది మీ ఫ్యామిలీకి ఎంత హెల్ప్ గా ఉందనేది మాతో చెప్పారు. మాకు మీ టెస్టిమోనీ విన్నప్పుడు సంతోషంగా ఉంది. సో కంటిన్యూగా మీరు మాతో షేర్ చేసుకోండి. ఈ రోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. హే కేటీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక పెద్ద హైఫై ఇవ్వు. దట్స్ గ్రేట్. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. వెరీ ట్రెండింగ్ టాపిక్. అది విమర్శించడం గురించి. నా నోటి వెంట ఈ వర్డ్ రావడం థండర్లా ఉంటుంది. ఎందుకంటే మనం విమర్శనల్ని, డిస్ట్రాక్షన్స్ని ఇందువల్లే ఫేస్ చేస్తున్నాం. ఎవరైనా మనల్ని విమర్శించడాన్ని వినడం, దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుని లైఫ్లో మనం వెళ్ళే గమ్యం మార్గంలో డ్రిఫ్ట్స్ అనేవి ఏర్పడతాయి. కాబట్టి మనం చాలా కష్టపడతాం. జనమందరూ చెప్పే మాటలు విని చాలా బాధపడుతుంటాం. సో అందరూ విమర్శించడానికి ముఖ్య కారణం ఏంటంటే సోషల్ మీడియా, అఫ్కోర్స్. అండ్ అక్కడ చాలామంది వాళ్ళ టాలెంట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా పాటలు పాడుతున్నారు. ఇంకా పీపుల్ చాలా విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ వీడియోస్ చూసి మనం చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం. అదంతా మంచిదే, కానీ ఆ వీడియో కింద మనం స్క్రోల్ చేసి చూస్తే అక్కడ కమెంట్ సెక్షన్ ఉంటుంది. అక్కడ ఆ వీడియో వేసిన వాళ్ళని ఫైర్ చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు. అక్కడ అందరూ కలిసి అక్కడ ఒక గ్రూప్ ఉంటుంది. సో మనం ఇప్పుడు దేని గురించి ఆలోచించాలంటే, అసలు ఎవరు విమర్శిస్తున్నారు, అసలు వాళ్ళు ఎలాంటి మనుషులు, వాళ్ళు ఎందుకని నన్ను విమర్శిస్తున్నారు, నేను అసలు ఏం తప్పు చేశాను, అండ్ మనం ఆ కమెంట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, దాన్ని మనం ఎలా దాటుకుని ముందుకు రావాలి. ఈ కమెంట్స్ అన్నీ మనల్ని కష్టపెడుతున్నాయి, బాధ పెడుతున్నాయి, డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. సో మనం ఎలా ఈ విమర్శనాలకి దూరంగా ఉండి జీసస్ ఇచ్చినటువంటి సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ సంతోషంగా ఉండాలి, దాని గురించే మనం ఈరోజు ప్రోగ్రాంలో చర్చించుకోబోతున్నాం. సో డానీ, విమర్శనాల గురించి నీ థాట్స్ ఏంటి? చూడొద్దు, తర్వాత లెఫ్ట్ అయిపోతావు. నేను నన్నే చూసుకోవాలా? ఓకే, నేను విమర్శనం అనే మాటని విన్నప్పుడు నా మైండ్కి 2 థింగ్స్ వస్తుంది. ఒకటి డాక్టర్ పాల్ దినకరన్ ఫ్యామిలీ, ఇంకొకటి జీసస్ కాల్స్ మినిస్ట్రీ. సో అది ఈరోజు సోషల్ మీడియాస్ని చూసేటప్పుడు మన గ్రోత్ని చూసి వాళ్ళు డైజెస్ట్ చేయలేకపోతున్నారు, కోవపడుతున్నారు, చాలా చాలా తప్పుల విషయాలు చేస్తున్నారు. అది మనం అలా చేయట్లేదు, కానీ వాళ్ళు మన పేరుని, మన మినిస్ట్రీని తక్కువగా చూసేలా చేస్తున్నారు. వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, కానీ ఏది పని చేయట్లేదు. ఎందుకంటే దేవుడు మన పేరుని, మన మినిస్ట్రీని కాపాడుతున్నారు, అండ్ మన ఫ్యామిలీని కాపాడుతున్నారు. నాతో చదివిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నా కాలేజీలో చదివినవాడు. అండ్ వాడు నన్ను అడుగుతున్నాడు, ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఇంకా వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఇంత ప్రాపర్టీస్, ఇంత లైట్స్ చేస్తున్నారు, ఇంకా ఎక్స్పెన్సివ్ కెమెరాస్ యూస్ చేస్తున్నారు అన్నారు. నేను వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అప్పుడే మేము మంచి క్వాలిటీలో ఒక మంచి వీడియోని ఇవ్వగలరు. ఈ లోకంలో ఉన్న అందరూ క్లియర్గా మనం చెప్పేది అర్థం చేసుకోవాలి కదా. కానీ వాడు నేను చెప్పేది సరిగా అర్థం చేయలేకుండా నన్ను విమర్శించడం మొదలుపెట్టారు. కానీ తర్వాత ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. అండ్ ప్రారంభంలో ఆయన మొబైల్ ఫోన్లోనే స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత ఆయన కొన్ని వీడియోస్ని యూట్యూబ్ ఛానల్లో చూశారు. తర్వాత ఆయన డెవలప్ చేయడం ప్రారంభించారు. గ్రీన్ స్క్రీన్స్ కొన్నారు, ఎక్స్పెన్సివ్ కెమెరాస్, మైక్రోఫోన్స్ అండ్ గుడ్ లైటింగ్. ఆ తర్వాతే ఆయన అర్థం చేసుకున్నారు, ఇందులో ఎక్కువ డబ్బు ఖర్చు పెడితేనే మనం మంచి అవుట్పుట్ని ఇవ్వగలం. తర్వాత ఆయన విమర్శించడం ఆపేసి మిగతా వాళ్ళు ఎవరిని విమర్శించకుండా ఆపేస్తున్నారు.
నా తండ్రి గారు మినిస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు దేవుడు ఆయన ద్వారా ఎంతో మందిని తాకేలా చేశారు. సో ఒంటరిగానే ఆయన ప్రసంగించేవారు. ఆయన దేనికోసం ప్లేన్లో వెళ్ళాలి, అలాగే చాలా చోట్ల ట్రావెల్ చేసి మినిస్ట్రీ చేయాలి. జీసస్ క్రైస్ట్ ప్లేన్లో వెళ్ళారా? ఆయన నడిచారు. సో ఈయన కూడా చెన్నై నుంచి ఢిల్లీకి నడుచుకుంటూ వెళ్ళి ప్రసంగించాలి. అఫ్ కోర్స్ దాని గురించి వాళ్లకు దర్శనం లేదు. ప్రజలకి సువార్త చెప్పాలన్న విషయం తెలియలేదు. వాళ్ళకి దాని గురించి విషయం లేదు. దాని గురించి తెలియని చోట ప్రజలు నాశనమవుతున్నారు. ప్రజలు విమర్శించే నాశనమవుతున్నారు. అదే విధంగా వాళ్ళు చాలా మందిని నాశనం చేస్తున్నారు. బట్ దేవుని ఆశీర్వాదం వల్ల మా తండ్రి గారు అదేమీ చూడలేదు. ప్లేన్ అనేది ఒక ట్రాన్స్పోర్టే, కానీ మీరు మీ లైఫ్నే స్పెండ్ చేస్తున్నారు. మీ టైం, మీరు మీ ఫ్యామిలీతో ఉండాల్సిన ఆ టైంని ప్రజలతో స్పెండ్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకుంటున్నారు. అలాగే ప్రజల కష్టాలను చూస్తున్నారు. ఆ సమయాల్లో నిజంగా ప్రజలు అక్కడే ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రసంగించే ప్రతి ఒక్కరూ ప్లేన్లో వెళ్తున్నారు. ప్రసంగించే ప్రతి ఒక్కరూ ప్రపంచమంతా వెళ్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ప్లేన్లో వెళ్ళడం గురించి వీళ్ళు విమర్శించడం మానేశారు. సో అది మంచిదేలే. మనం బైబిల్ చదువుతున్నప్పుడు ప్రారంభ కాలంలో జీసస్ కూడా కొన్ని మనుషుల వల్ల విమర్శించబడ్డారు. మార్కు 2:15 చదివేటప్పుడు దేవుడు పాపులతో కూర్చుని భోజనం చేసినందుకు విమర్శించబడ్డారు. తరువాత రోగులని సరిచేస్తున్నందుకు ఫార్సీలు కూడా దేవుడిని విమర్శించారు. సో చేసినవన్నీ మంచి విషయాల కోసం. ఇంకొక వచనం చెప్తోంది, దేవుడు ప్రజల్ని వెతికి వెళ్ళి వాళ్ళకి మంచి విషయాలు చేశారు. అదే తన క్యారెక్టర్. ఆయన చోటు గురించి పట్టుకోవట్లేదు. ఆయన గురించి ఉన్న తప్పుడు మాటలు అండ్ విమర్శనాలు, మీరు చెప్పినట్టు ఆయన పనినే చేశారు, మంచి చేశారు. ఇంకా చాలా చోటికి ప్రయాణం చేసి రోగులని సరిచేశారు. ఆయన వెళ్ళే చోట్లో ప్రజలు మంత్రపిడికిలో ఉంటే వాళ్ళకి విడుదల ఇచ్చారు. సో మనం జీసస్ని ఫాలో అవ్వాలి అండ్ మన మైండ్ ఫుల్గా ఆయన్ని ఫోకస్ చేయాలి అండ్ ఆయన కోసం పని చేయాలి. ఇంకా ఆయన్ని వాళ్ళు దెయ్యం అన్నారు. చనిపోయిన వాళ్ళని ఆయన బ్రతికించినప్పుడు అలాగే చెప్పారు. అది జీసస్ మనసుని ఎంత కష్టపెట్టుంటుంది. ఆయన వెలుగు నుంచి వచ్చిన దేవుడు, కానీ ఆయన దెయ్యం అన్నారు. కానీ అది వట్టి 1%. అంటే 99% ప్రజలు ఆయన్ని వెంబడించారు ప్రేమగా. ఎల్లప్పుడూ ఆయన ఇక్కడికి రావడానికి కారణం తండ్రి పనులు చేయడానికే. నేనొచ్చింది మీ పనులు చేయడానికి కాదు, అంటే మనల్ని విమర్శించే వాళ్ళకి కాదు. నేనొచ్చింది ఇక్కడికి నా తండ్రి పనులు చేయడానికి. సో ఆయన దృష్టి ఎల్లప్పుడూ ఆల్మైటీ గాడ్ మీదే ఉండింది. సో మీరు చెప్పిన విధంగా పరలోకపు తండ్రి మీదే మన దృష్టి ఉండాలి. ఎల్లప్పుడూ మనం మంచి విషయాలని మాత్రమే చేస్తూ ఉండాలి. అసలు ప్రజలు ఎందుకు విమర్శిస్తున్నారు అని తెలుసుకోవాలంటే మనం దీని గురించి ఆల్రెడీ చర్చించుకున్నాం. మనం ఒక పెద్ద పని చేయడానికి దేవుడు మనకి విజన్ ఇచ్చాడు, ప్రజలకి మంచి చేయడానికి, ప్రపంచానికి మంచి చేయడానికి. కానీ ప్రజలు దాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళది నేరో విజన్గా ఉంది. వాళ్ళకంటూ ఒక చిన్న కల్చర్ ఉంది, ఒక చిన్న ఎన్విరాన్మెంట్. వాళ్ళు ఎదిగేటప్పుడు చిన్న చిన్న ఆలోచనలే ఉండేవి. సో వాళ్ళు ఈ పెద్ద విషయాన్ని ఆలోచించలేకపోతున్నారు. కాబట్టే వాళ్ళు మనతో పాటు రాలేకపోతున్నారు. అందుకే వాళ్ళు విమర్శిస్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఖచ్చితంగా వస్తారు, వాళ్ళ ఫ్రెండ్ మారినట్టుగా. తర్వాత అర్థం చేసుకుంటారు. సెకండ్లీ, మనం ఒక సర్టెన్ సెలబ్రిటీని చూస్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, చాలా సంతోషంగా థ్రిల్లింగ్గా ఉందని అనుకుంటాం. మనం కూడా అలాగే ఉంటున్నాం. ఇప్పుడు అదే విధంగా కొందరు ప్రజలు కొందరిని విమర్శించి కిందకి తొక్కుతున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు కింద పడిపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళని కిందకు తోసడంలో వాళ్ళు సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. ఇది కేవలం అసూయ వల్ల. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఓడిపోవాలనుకుంటున్నారు. అండ్ ఆ విషయాన్నే సాతాను కూడా చేసింది. అది పడిపోయినందువల్ల అందరినీ కలిపి పడేయాలని చూసింది. అది అనుభవించిన దాన్ని అందరూ అనుభవించాలనుకుంది. సో అది అందరినీ తప్పుబట్టి బైబిల్లో చెప్పబడింది. స్వర్గంలో ఉన్న వాళ్ళని తప్పుపట్టింది. అది కూడా దేవుడి ముందు. జోక్ కూడా అదే చేసింది. అది చెప్పింది, నీ చేతిని ఆయన ఆశీర్వాదం నుంచి తీసేయి, అప్పుడు నువ్వే ఖచ్చితంగా చూస్తావు. ఆయన నిన్ను పక్కన పెడతారు, మోసం చేస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా ఆయన నమ్మకం కూడా పోతుంది. సో మనం ఎప్పుడైతే ఆ విమర్శనం యొక్క ఆత్మని మనం తీసుకుంటున్నామో, నెగటివ్ గా అందరినీ తప్పు పట్టడం, అసహించుకోవడం, అది మనం తీసుకున్నప్పుడు ఆ సాతాను ఆత్మ మనలోకి వస్తుంది. అది ప్రజల్ని చంపి నాశనం చేస్తుంది.
వాళ్ళ మీద నిందలు మోపి నాశనం చేస్తుంది. మనం అలాంటి ఆత్మను లోపలికి తీసుకుంటున్నాం కాబట్టి మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఆ సాతాను ఆత్మను మనలోకి తీసుకోకూడదు. స్పెషల్ గా దేవుని పిల్లలు మనకే తెలియకుండా ప్రజల్ని విమర్శిస్తున్నాం, వాళ్ళని కష్టపెడుతున్నాం, వాళ్ళని తప్పుబట్టి కిందకి లాగేస్తున్నాం. అండ్ ఇవన్నీ కూడా ఆ సాతానుని అంతం చేసే శక్తులే. మనం ఆ సాతాను ఆత్మనే మనలోకి తీసుకుంటున్నాం. సో జాగ్రత్తగా ఉండాలి. అవును, అది నిజమే. సాతాను నేరుగా వెళ్ళి జూడాస్ చెవిలో మాట్లాడింది. అది చెప్పింది జీసస్ని మోసం చేయి, జీసస్ని మోసం చేయి. జీసస్ గురించి నెగటివ్ థాట్స్ని ఏర్పరిచింది. అంటే జీసస్ అందరికీ లీడర్ అవ్వకూడదనే విషయాన్ని చెప్పింది. సో ఫైనల్లీ జూడాస్ ఆ విమర్శల కోసం తన చెవిని తెరిచినప్పుడు హంతకుడగు ఆ దెయ్యపు విమర్శలు వాడిలోనికి వచ్చేశాయి. అలాగే జీసస్ ఆయన్ని చూశారు. ఆయన్ని చూసి ఫ్రెండ్ నువ్వెక్కడి నుంచి వచ్చావో, బట్ అది ఆయన్ని పూర్తిగా మార్చలేదు. ఫైనల్గా అపవాది ఆయనలోకి దిగి ఆయనను మార్చేసింది. జీసస్ని విమర్శించేలా చేసింది, ఆయన్ని మోసం చేసింది, ఆత్మహత్య చేసుకునేలా చేసింది. యెషయా 28:22 మీ బంధకములు మరీ బిగింప పడకుండున్నట్లు పరిహాసకులై ఉండకుడి. అంటే మనం ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అలా జరుగుద్ది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకోవైపు చూస్తే మనం ఎందుకు ఎక్కువగా హర్ట్ అవుతున్నాం? ఆ విమర్శనాల్ని వినడం వల్ల. ఎందుకంటే మనం అందరం చాలా ఓపెన్గా ఉండాలనుకుంటున్నాం, ప్రజలు ఇష్టపడాలి అనుకుంటున్నాం. బట్ ఎవరైనా ఒకరు మన గురించి బ్యాడ్గా చెప్పినప్పుడు అప్పుడే మనం ఆలోచిస్తున్నాం, ఆ పర్సన్ మనకి అగెన్స్ట్గా ఉన్నారు, ఆయనకి మనం అంటే ఇష్టం లేదు, ఆయన మనల్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటివి అగెన్స్ట్గా ఏవైనా విన్నప్పుడు సో అవి మనకి చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నాం. అలాంటి విమర్శనాల్ని వింటున్నప్పుడే మన మనసుకి చాలా బాధగా ఉంటుంది. ప్రజలకి మనం నచ్చాలి అని అనుకుంటున్నాం, వాళ్ళ నుంచి మనం ఆశించేది కూడా అదే. కానీ దానికి బదులు ఈరోజు నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే మనం అందరం జస్ట్ జీసస్కి నచ్చితే సరిపోతుంది. ఆ విషయాన్నే జోబో కూడా చెప్పారు. ఫైనలీ నాకు ఏం జరిగినా గానీ దాని గురించి నాకు దిగులు లేదు. ఆ సాతాన్ నా జీవితాన్ని లాక్కోవచ్చు, ఒకవేళ ఆ దేవుడే నన్ను ఇలా నడిపిస్తున్నాడేమో, కానీ నా దృష్టి మొత్తం ఎప్పుడూ దేవుడి మీదే ఉంటుంది. ఆయన ఏదైతే ఇస్తున్నారో దాన్నే తిరిగి తీసుకుంటారు. నేనెప్పుడూ నా దృష్టిని దేవుడి మీదే ఉంచుతాను. ఆయన నా దేవుడని నాకు బాగా తెలుసు. దావీదు కూడా అంతే. ఆయనకి సమస్యలు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, దేవుడే నన్ను నడిపించారు, నేను చేసిన మంచి గురించి ఆయనకి తెలుసు, ఆయన అనుమతిస్తే నేను దాన్నే ఫాలో అవుతాను. నిజానికి అది చాలా మంచి విషయం. సో జీసస్ మీద మన దృష్టిని ఎప్పుడూ ఉంచాలి. అదే ఆ విమర్శనాల నుంచి మనం దూరంగా ఉండడానికి ఓ మంచి మార్గం. అవును, మీరు చెప్పిన పాయింట్ అక్షరాల నిజమే. ఆ విమర్శన వల్లే మేము బాగా డిస్ట్రాక్ట్ అవుతున్నాం. అండ్ వెంటనే మనం ఆలోచిస్తాం, ఎందుకు వాళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు అసలు ఏం మీన్ చేస్తున్నారు, మనం నిజంగానే అలాగా ఉన్నామా? కానీ మనము ఎదురు చూస్తున్న ఒకే ఒక విషయం ఏంటంటే, మనం స్వర్గానికి వెళ్ళి చేరినప్పుడు జీసస్ మనల్ని హత్తుకుని మీరు చాలా మంచి పనులు చేశారు, మీరే నా నిజమైన సర్వెంట్స్ అని అంటారని. సో ఎవరంతా మనల్ని విమర్శిస్తున్నారో, ఒకవేళ మనం ఆ విమర్శలని తీసుకునే వాళ్ళమైతే అప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఖచ్చితంగా అడుగుతారు మన ఈ ప్రపంచంలో చేసిన ప్రతి పని గురించి, మనం మాట్లాడిన ప్రతి మాట గురించి. సో ఖచ్చితంగా ఆయన అడుగుతారు, ఎందుకు ఆయన్ని చూసి ఆ మాట మాట్లాడారు, ఎందుకు నా బిడ్డని అలా మాట్లాడారని. ఆ సమయంలో మనం సమాధానం చెప్పాలి. ఆ సమయంలో మనం ఎక్స్క్యూజ్ అడగలేము. మనకు కావాల్సిన ఒకే ఒక విషయం, దేవుడు మనల్ని చూసి గర్వపడాలి మనం స్వర్గాన్ని చేరేటప్పుడు. సో మనందరం కలిసి వర్క్ చేయాలి, ఇంకా దేని గురించి ఆలోచించకూడదు. నేను రీసెంట్ గా ఒక పర్సన్ ని కలిశాను. ఆయన ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ లో హెడ్ పొజిషన్ లో ఉన్నారు. సో ఆవిడ కింద చాలా మంది వర్క్ చేస్తున్నారు. సో నేను తన్ని అడిగాను, నేను కూడా తన కిందే పనిచేస్తున్నాను, నా దగ్గర కూడా చాలా మంది ఆవిడ గురించి విమర్శనలు మాట్లాడారు. సో నేను ఆవిడని కలిసినప్పుడు ఆ మాట అడిగాను, మీరు ఇదంతా ఎలా హ్యాండిల్ చేస్తున్నారని. అంటే చాలా మంది మీ గురించి విమర్శనలు మాట్లాడుతున్నారు, ఇంకా ఎంతో మంది ఎన్నో మాట్లాడుతున్నారు, ఈ సమయంలో మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తారని అడిగాను. అండ్ తను ఏం చెప్పిందంటే, శిల్ప నేను బాధపడేది ఒకే విషయం ఏంటంటే, ఒకరోజు జీసస్ నన్ను అడుగుతారు, నీ జీవితంలో నువ్వు ఏం చేసావని అడుగుతారు. నేను చేసిన పనులు గాని లేకపోతే నేను మాట్లాడిన మాటలన్నీ ఆయనే అడుగుతారు. సో నేను నా జీవితంలో చాలా న్యాయంగా ఉండాలనుకుంటున్నాను. సో నా గురించి విమర్శనం చేసే ప్రజల వల్ల బాధ లేదు, ఇంకా నా గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళ గురించి కూడా నాకు బాధ లేదు. అందువల్లే దేవుడు వాళ్ళకి బాగా విల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ అంతా ఇచ్చారు. ఆవిడ చాలా ఎత్తున ఎగురుతున్నారు. అందువల్లే వాళ్ళ జీవితంలో ఎన్నో సాధించారు, ఎన్నో అచీవ్ చేశారు. జీసస్ కూడా అదే చేశారు. వాళ్ళు ఆయన పైన ఉన్న అసూయ వల్ల ఆయనను సిలువ ఎక్కించారు. అండ్ అప్పుడు జీసస్ చెప్పారు, ఫాదర్ వాళ్ళని క్షమించండి, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. అండ్ ఎప్పుడూ ఆయన చెబుతూనే ఉన్నారు,
చెప్పారు, ఫ్రెండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన ఎప్పుడూ తలుచుకుంటూనే ఉన్నారు. ఆయన మరణించి జీవముతో లేచారు. మరణించాక ఎస్, విమర్శలు చంపేస్తాయి, అవి మన మనసుని ముక్కలు చేస్తాయి. కానీ ఆ తర్వాత మనం ఎప్పుడూ చెబుతూ ఉండాలి, ఫాదర్ వాళ్ళని క్షమించండి, వాళ్ళని క్షమించండి, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, దెయ్యాలచే వాళ్ళు నడిపింపబడుతున్నారు, వాళ్ళకి కరుణ చూపించండి. దేవుడు ఆయన్ని లేపారు. దేవుడు జీసస్ని ప్రాణాలతో లేపారు. ఈరోజు ఆయన దేవుళ్ళకే రాజుగా ఉన్నారు. దేవుడు మనల్ని హెచ్చిస్తే మనం పెద్ద లెవెల్కి వెళతాం. ఒకవేళ మనం అందరం విమర్శించబడ్డామంటే అప్పుడు మనం చెప్పాల్సింది, లార్డ్ నేను వాళ్ళని ఆశీర్వదిస్తున్నా. జీసస్ చెప్తున్నారు, మిమ్మల్ని విమర్శించిన వాళ్ళని ఆశీర్వదించండి. ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వాళ్ళని మీరు ఆశీర్వదించండి. మీ గురించి తప్పుగా మాట్లాడుంటారు, అది నా వల్ల, అందులో అసూయ వల్ల చాలా తప్పుడు విషయాలు కూడా మాట్లాడతారు. అందువల్లే చాలా మంది మనసు ముక్కలవుతుంది. ఇటువంటి మంచి విషయం కోసం మనల్ని విమర్శించారంటే అది ఎవరి మనసుని గాయపరచదు. కానీ అది అపవాది తీసుకొచ్చిన ఒక అబద్ధపు విషయం అయితే అది ఖచ్చితంగా ప్రజల మనసుని ముక్కలు చేస్తుంది. కానీ జీసస్ చెప్తున్నారు, ప్రే ఫర్ దెమ్. అలాగే మనం చాలాసార్లు చూసాము, దేవుడు మా నాన్నతో మాట్లాడారు. అప్పుడు ఆయనకి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఆయన చెప్పారు, మై సన్, నిన్ను ప్రజలు అనవసరంగా విమర్శిస్తున్నారని నాకు తెలుసు, ఎందుకంటే నేను నీతో ఒక యూనివర్సిటీ కట్టమన్నాను. అది 1985లో, అప్పుడు యూనివర్సిటీ లేవు. అప్పుడు అందరూ చెప్పారు ఇదంతా వ్యక్తిగతంగా ఆయన చేసుకుంటున్నాడు అని. ఇది ఆయన మనసుని కష్టపరిచింది, ఎందుకంటే అది మన మనసులోనికి అపవాది ఆలోచనలని తీసుకొస్తుంది. అది కూడా విమర్శల ద్వారా అపవాది యొక్క ఆలోచనలు మనలోనికి వస్తాయి. నీ కిడ్నీస్ అన్నీ ఎఫెక్ట్ అయి ఉన్నాయి, ఈ రోజు నుంచి నువ్వు నన్ను మాత్రమే చూడాలని తీర్మానించుకో. నేనేగా నీకు చెప్పాను, నేను అది నెరవేరుస్తాను. అప్పుడు దేవుడు చెప్పారు, నన్ను నమ్ము. ఇటువంటి మాటలన్నిటినీ నువ్వు అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే విమర్శించే వాళ్ళు 1%, 1% కూడా లేరు, 0.1%. 99.9% నిన్ను ప్రేమిస్తున్నారు, కానీ నువ్వు వాళ్ళని చూడట్లేదు. జీసస్ చెప్పారు, నువ్వు 99.9% ప్రజల్ని చూడట్లేదు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ నిన్ను ప్రేమిస్తున్నారు దినకరన్, కానీ నువ్వు ఆ 0.1% ప్రజల్ని చూస్తున్నావు. నీ మీద ఉన్న అసూయ వల్ల వాళ్ళు మాట్లాడేది వింటున్నావు. ఈ రోజు నీ దృష్టిని నా వైపుకి తిప్పు. నీ మీద ప్రేమతో ఉన్న మిలియన్స్ పీపుల్ని చూడు. అలాగే నీతో నిలబడ్డ నీ కుటుంబాన్ని కూడా నువ్వు చూడు. వాళ్ళని అప్రిషియేట్ చేయి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. అండ్ ఏ స్థాయికి 0.1% పీపుల్ నిన్ను విమర్శిస్తున్నారో అంతకన్నా ఎక్కువ నిన్ను ఆశీర్వదిస్తా, అంత ఆశీర్వదిస్తా, ఎక్కువగా ఆశీర్వదిస్తా. అందువల్ల జీసస్ చెప్తారు, సంతోషించండి. ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడితే సంతోషపడు, ప్రజలు మిమ్మల్ని ప్రతీకారం తీర్చుకునేటప్పుడు. బికాస్ ఎంత పగ తీర్చుకుంటున్నారో, ఎంత తక్కువగా మీ గురించి చెప్తున్నారో అంత మిమ్మల్ని హెచ్చిస్తా. ఒకవేళ మీ దృష్టి నా మీద ఉంటే, దృష్టి ఉండి తీరాలి, మీరు నా మార్గంలోనే వెళ్ళాలి. సో ఈ విధంగానే మనం మన లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు. 1985లో అది చేంజ్ అయింది. సో మనం ఏ విమర్శకి కూడా దిగులు పడకూడదు, మనం సంతోషించాలి. ఎందుకంటే మనం ఏ స్థాయికి విమర్శించబడుతున్నామో చూడాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అపవాది ప్రజల ద్వారా ఎంత మాట్లాడుతుందో అంత దేవుడు ఆశీర్వదిస్తారు. ఆ విధంగానే దేవుడు మనల్ని హెచ్చించి ఉంచారు. అండ్ ఇంకో విషయం, ఫ్యామిలీ. కొన్నిసార్లు ఒక ఫ్యామిలీలోనే భర్త భార్య మీద అసూయతో ఉంటారు. ఎందుకంటే అది వైఫ్ ఆయనకన్నా పెద్ద జాబ్లో ఉంటారు, అందరూ వైఫ్కి సెల్యూట్ చేస్తారు. అప్పుడు ఈ భర్త ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. తర్వాత ఆయన భార్య మీద కోపంతో ఉంటారు, విమర్శిస్తారు. అలాగే ఇంకో విధంగా కూడా జరుగుద్ది. అంటే మనకి తెలుస్తుంది, ఇప్పుడు ఒకరి యొక్క వైఫ్ చాలా అందంగా ఉంటారు, ఫోటోగ్రాఫర్స్ ఆమె వెనకాల వెళతారు. ఇది వాళ్ళకి ఒక అసూయను ఏర్పరుస్తుంది. అండ్ ఫైనలీ ఆ యొక్క బంధం విడిపోతుంది, ఆమెను అతను చంపేస్తాడు. తర్వాత ఆ ఫ్యామిలీ నాశనం అయిపోతుంది. ఇదే ఆ అసూయ వల్ల వచ్చేటువంటి వినాశనాలని చెప్పొచ్చు. ఇది ఫ్యామిలీని నాశనం చేస్తుంది. అపవాది అదే చేస్తున్నాడు, ఫ్యామిలీస్లో అది చేస్తుంది. సో నేను చాలా విన్నాను, చూశాను. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్, స్పెషల్గా విమెన్స్, ఫాస్టింగ్ ఉండి ప్రే చేస్తున్నారు భర్తల కోసం, అనవసరంగా విమర్శించే వారి కోసం. దేవుడి వద్ద ఏడుస్తున్నారు. అండ్ సమ్ టైమ్స్ భర్తలకి కొంచెం మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే కొంతమందికి వాళ్ళకి వ్యాధి వస్తుంది, ప్యారలైజ్డ్ అయిపోతున్నారు, ఉద్యోగం పోతుంది. ఆ సమయంలో వాళ్ళు తెలుసుకుంటున్నారు,
అప్పుడే హస్బెండ్ అండ్ వైఫ్ బాండ్ ఏర్పడుతుంది. అప్పుడు ఆ భర్త చెప్తాడు, కష్టమైన కాలంలోనూ నా వైఫ్ నన్ను ప్రేమించింది, ఐఎమ్ సారీ నేను నిన్ను విమర్శించినందుకు. తర్వాత వాళ్ళు కలిసి దేవునిలోనికి వస్తున్నారు. దేవుని ద్వారా ఆ ఫ్యామిలీ స్ట్రాంగ్ అవుతుంది. ఆ విమర్శల నుంచి వాళ్ళు బయటికి వచ్చే మార్గం, మిమ్మల్ని తిట్టిన వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళని ప్రేమించండి, తర్వాత ముందుకు కొనసాగండి. విమర్శనాలు కష్టంగా ఉంటాయి. అది మన మనసులోకి వెళ్ళినప్పుడు ఇంకా కష్టంగా ఉంటుంది. తర్వాత చాలా మంది వాళ్ళ ఫ్యామిలీలో సంతోషాన్ని కోల్పోతారు. ప్రజలు వాళ్ళ బిజినెస్ లో కష్టపడుతున్నారు, ఇంకా వాళ్ళ వర్క్ ప్లేస్ లో వాళ్ళు మనసులోకి తీసుకుంటున్నారు, తర్వాత పని వదిలేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను ఇప్పుడు నా బిజినెస్ ని వదిలేస్తున్నాను, ఇది కష్టంగా ఉంది, బాధగా ఉంది. సో నా యొక్క ప్రారంభకాల మినిస్ట్రీ కూడా ఇలాగే ఉంది. లేడీగా ఒక కారులోకి వెళ్ళి మీటింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అప్పుడు సడన్గా ఒక ఆవిడొచ్చి నాతో చెప్పింది, సిస్టర్ మీరు అందరి లేడీస్కి ఒక రోల్ మోడల్గా ఉండాలి, మీరు జ్యువెల్స్ వేసుకోకూడదు, మీరు కలర్ శారీస్ కూడా వేసుకోకూడదు, మీరు ఎప్పుడు వైట్ శారీయే కట్టుకోవాలి. అండ్ అది నాకు బాధగా అనిపించింది ఆవిడ చెప్పింది విన్నప్పుడు. కానీ తర్వాత పెళ్ళైన ఆ సమయంలో అప్పుడు మీ కజిన్ బ్రదర్ నా దగ్గరికి వచ్చి ఆవిడ్ని నా ముందు నుంచి దూరంగా బయటికి తీసుకువెళ్లారు. అది నా మనసులోకి వెళ్ళింది. అండ్ నేను నువ్వు ప్రసంగించడానికి వెళ్ళావు. ఆ రోజు నేను చాలా డౌన్ అయ్యాను, డిప్రెస్ అయ్యాను. సో విమర్శనాలు కష్టంగా ఉంటాయి. అది మన మనసుకు తీసుకున్నప్పుడు, ప్రారంభంలో స్వీటీ కూడా మినిస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు అప్పుడు ఇలాంటి కామెంట్సే ప్రజలు చేసేవారు. అన్నీ నెగిటివ్గా. తను ప్రతిదీ చదివేది, తర్వాత రూమ్లోకెళ్ళి ఏడ్చేది, కూర్చుని ఏడుస్తూనే ఉండేది. నువ్వప్పుడు చిన్న పిల్లవి. తను మినిస్ట్రీ స్టార్టింగ్లో. సో నేను అప్పుడే చెప్పాను, అదంతా చదవద్దు, జస్ట్ అన్నీ దేవుడి దగ్గర వదిలే అని చెప్పాను. కానీ ఈరోజు తను చాలా పవర్ఫుల్గా ఉంది. అండ్ యునో అందువల్లే నీ మనసు ఇప్పుడు చాలా కరుణతో ఉంది. ఎందుకంటే నీకు తెలుసు ప్రజలు ఏ విధంగా గాయపరుస్తున్నారు అని. అలాగే నువ్వు ఒక చోట నిలబడ్డప్పుడు నీ ముందు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, గాయపడిన వాళ్ళు. అండ్ నువ్వు ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉంటావు, వాళ్ళ కోసం ప్రే చేస్తావు. దేవుడు నీకు ఆ మనసుని ఇచ్చారు, అది నువ్వు కాదు, అది దేవుని యొక్క ఆత్మ. అది చాలా మంది ప్రజల్ని ఓదార్చి గుణపరుస్తూ ఉంది. సో మంచిదే, నువ్వు కూడా విమర్శలను దాటి వచ్చావు. నువ్వు చిన్నప్పుడే దాన్ని అనుభవించినందువల్ల నిన్ను చాలా మంది ప్రజలకి అది రక్షించే విధంగా మలచి ఉంది. చాలా మందిని అది స్వస్థపరిచింది. లక్షల మంది నీ మీద ప్రేమ చూపుతున్నారు. సో నువ్వు ఎన్ని విమర్శలను ఎదుర్కొంటున్నావో అంత ప్రేమని నువ్వు ప్రజల వద్ద పొందుతున్నావు. కొన్నిసార్లు ప్రజల విమర్శనాలు ఫేస్ చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో దానికి ఆన్సర్ చేయాలి, నన్ను జస్టిఫై చేయాలనుకుంటున్నారు, వాళ్ళని తప్పుగా ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. కానీ మనం మన ఫోకస్ అంతటినీ ప్రజలకు ఆన్సర్ చేయడానికి పెడితే దేవుడు మనకి ఇచ్చిన ప్లాన్ని మన ద్వారా చేయాలనుకున్నది మనమే మర్చిపోతాం. సో నా పాయింట్ ఆఫ్ పాజిటివ్ విషయాలను ఆలోచించడానికన్నా నెగటివ్ విషయాలని ఆలోచిస్తున్నావు. సో ప్రజలు ఏమనుకుంటున్నారో దాని గురించే మనం ఆలోచిస్తున్నాం. మనం ఆ విషయం గురించే ఎప్పుడు ఆలోచిస్తుంటే దేవుడి ప్లాన్ నుంచి మనం తప్పుకుంటాం. మనం ఎప్పుడూ ప్రజలకి మంచోళ్ళ ఉండాలి, మనం ప్రజలకి ఎప్పుడూ మంచివాళ్ళ తెలియాలనుకుంటున్నాం. కానీ మనం దేవుడి ముందు కరెక్ట్ గా ఉండడం మర్చిపోతున్నాం. సో నేనప్పుడంతా ఆ కమెంట్స్ ని స్టార్టింగ్ లో కమెంట్స్ చదువుతున్నప్పుడు నేను ఒక విషయాన్ని ఆలోచిస్తాను, నేను మంచే చేస్తున్నాను, ఎందుకు ప్రజలు నన్ను అర్థం చేసుకోవట్లేదు, అందువల్ల ప్రజలకి నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. దాని తర్వాతే నేను రియలైజ్ అయ్యాను, నా టైం ని వాళ్ళకి ప్రూవ్ చేయడానికి వేస్ట్ చేసే బదులు నేను దేవుడి దగ్గర నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాను. నేను ప్రజలకి ఏం చెప్పాలో దేవుడు ఎదురు చూస్తున్నారు. అందుకని నేను చాలా వీడియోస్ చేశాను, బ్లాగ్ చేశాను. ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారో, ఒక సమాధానం కోసం ఎదురు చూసారో వాళ్ళకి షేర్ చేశాను. వాళ్ళ జీవితం మారడానికే వెయిట్ చేస్తున్నాను. నేను ఈ విషయాన్ని ఎప్పుడు ప్రారంభించానో అప్పుడే ప్రజల నుంచి చాలా లవ్ వచ్చింది. నేను నా జీవితంలో ఇలాంటి మార్పు కోసమే ఎదురు చూశాను. అదే కాకుండా చాలా మంది నాకు మెసేజ్ చేసి ఇలాంటి విమర్శల గురించి ఆలోచించకండి, మాకు ఇలాంటి వీడియోస్ చాలా కావాలి, ఇలాంటి వ్లాగ్స్ కావాలి, ఇంకా ఆర్టికల్స్ కూడా కావాలి, ఇదే మమ్మల్ని బలపరుస్తుందని చెప్పారు. అప్పుడే నేను విషయాన్ని తెలుసుకున్నాను, వీళ్లే దేవుడు పంపిన వాళ్ళు, ఆయన ప్రేమని వీళ్ళ ద్వారా చూపిస్తున్నారు. అదే ఆయన కోసం చాలా విషయాలు చేయడానికి నన్ను పుష్ చేసింది. సో ఐ రియలైజ్
రోమియోలకు 12:12లో ఉన్నట్టుగా అది నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. బ్యూటిఫుల్. సో ఎప్పుడు అలాంటి కామెంట్స్ అన్నిటినీ అలాంటి కామెంట్స్ చేసే అందరినీ దేవుడి ముందు నిలబెట్టి మనం దేవుణ్ణి అడగాలి, దేవుడా మేమేం చేయాలి, నాలో నేను ఏ విషయం మార్చుకోవాలి, నేనేం ఇంప్రూవ్ చేసుకోవాలి, నా వల్ల కుదిరే ఏ విషయాన్ని నేను ప్రజలకి ఇవ్వాలి. సో ప్రజలు చెప్పిన ఈ విషయాన్ని వదిలేసి దానికి బదులుగా ఏ విషయాన్ని మార్చుకోవాలి, ప్రజలు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ కామెంట్స్ చూసే బదులు నేను దేవుడి విషయంలో గమనిస్తున్నాను. అండ్ అందువల్ల నా మినిస్ట్రీ ఎంతలా ఇంప్రూవ్ అయ్యింది, ఎంతలా ఎన్లార్జ్ అయ్యిందో నేను చూశాను. ఆ తర్వాత నేను చాలా మంది ప్రజలకి ఇంపాక్ట్ ని ఏర్పరిచాను. సో ఇదే నాకు దొరికిన విమర్శనాల నుంచి, కమెంట్స్ నుంచి నేర్చుకున్న విషయం. ఇప్పుడంతా నేను అది చూడట్లేదు. Yes, ఇక అదే మీదట మంచి విషయం. దేవుడు నాకు ఏం చెప్తారో నేను అదే చేస్తాను. అదే నాకు మనశ్శాంతినిచ్చింది అండ్ అది నాకు చాలా ప్రశాంతతనిచ్చింది. నేను అర్థం చేసుకున్నాను, ఇలాంటి ప్రజలందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా ఇలా బాధపడి ఉండుంటారు. వాళ్ళు చాలా బాధపడి ఉంటారు. చాలా మంది ఆడవాళ్ళు అవమానపడి ఉంటారు. బికాస్ వాళ్ళు చాలా సంవత్సరాలు పిల్లలు లేకుండా బాధపడుతూ ఉంటారు. ఒకవేళ చాలా మంది ఉద్యోగం పోయి ఉద్యోగం లేకుండా ఉండుంటారు. అండ్ చాలా మందికి పెళ్లి కాకుండా ఉంటారు. కొంతమందికి పెళ్లి లేట్ అవుతుంది. అలాంటి వాళ్ళని చాలా మంది చూస్తూనే ఉండొచ్చు. ఆ ప్రశ్నలన్నీ వాళ్ళకి చాలా అవమానాన్ని తెప్పించుంటాయి. షేమ్. కానీ దేవుడు చెప్పినట్టు మనం ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడే మనకి మర్యాద దొరుకుతుంది. దేవుడు మనల్ని ఇలాంటి విమర్శనాల నుంచి గొప్పగా చేస్తారు. కొన్నిసార్లు ప్రజలు చెప్తారు, మేము మిమ్మల్ని విమర్శించడం మిమ్మల్ని కరెక్ట్ చేద్దామనే. మనం దేని గురించి దిగులు పడకూడదు. అంటే ప్రజలు ఏమీ చేయకుండా ఎల్లప్పుడూ ఇతరులని విమర్శించడమే పనిగా పెట్టుకుని ఉంటారు. అది అందరికీ జరుగుద్ది. ఈవెన్ మన దేశం ప్రెసిడెంట్కే ఇది జరిగింది. సో ప్రజలు అనవసరంగా మాట్లాడే విషయాల గురించి మనం వరి చేసుకోకర్లేదు. మనం ఎప్పుడు ఆ దేవుడు చెప్పిందే గమనించాలి. అందుకే పౌలు చెప్తున్నారు, ఫస్ట్ తెసలోనికేలు 4:11 నాకు చాలా ఇష్టం, మీ సొంత కార్యాలను జరుపుకోండి, ప్రశాంతమైన జీవితాన్ని జీవించండి, మీ పని మీరు చెయ్యండి, అనవసరంగా మాట్లాడకండి, మీ చేతులతో మీ పని చేసుకోండి. దాన్నే పౌలు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. ఈ పవరే దేవుడు ఇస్తారు దేవుని సేవకులకు. దేవుడు తలంచారంటే ఎవరైనా సరే నిందించే వాళ్ళని అప్పగించాలి, ఆ విమర్శించే వాళ్ళ నిండా సాతాను యొక్క దుష్క్రియలు మాత్రమే నిండి ఉంటాయి. అదే జూడాస్కి జరిగింది. అండ్ జూడాసు సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అతను సాతాను దగ్గర ఉన్నాడు. కానీ జీసస్ ఆయన దృష్టిలో చూసేటప్పుడు, తండ్రి వారిని క్షమించండి అని అడిగారు. తండ్రి, ఆయన ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నారు, ఒక ఫ్రెండ్గా. బట్ దానినే మనం ఈరోజు చేసి తీరాలి. మనం ఎంత ఆశీర్వదిస్తున్నామో ఆ స్థాయికి దేవుడు మనల్ని హెచ్చిస్తారు. అండ్ మన దృష్టి ఎప్పుడూ ఆయన మీదే ఉండాలి. దేవుడే హెచ్చించగలరు. అండ్ మనం కూడా హెచ్చింపబడాలి, దేవునిలో హెచ్చింపబడాలి, ఆయన ఆశీర్వాదంతో హెచ్చింపబడాలి. ఆ విధంగానే ఆయన మన ఫ్యామిలీని తయారు చేశారు. ఈరోజు దేవుని ఆశీర్వాదం వల్ల మన కుటుంబంలో సంతోషం ఉంది. మనం ఒకరితో ఒకరం ప్రేమగా ఉన్నాం. అండ్ మనం అఫ్కోర్స్ ఆ పరిశుద్ధాత్మే మనల్ని నడిపిస్తుంది. ఆయనే అన్నిటినీ సరిచేయువారు. ఆయన విమర్శించువారు కాదు, సరిచేయువారు. దేవుని యొక్క వాక్యాలతో గైడ్ చేస్తున్నారు. దీర్ఘదర్శన ఆత్మతో మనల్ని నడిపిస్తున్నారు. మనం దాన్ని మాత్రమే ఎదురు చూడాలి. ప్రజలు ఏం చెప్తున్నారో గమనించకూడదు, దేవుని వాక్యాలనే గమనించాలి. అందుకే మనం రోజు బైబిల్ చదువుతున్నాం, దేవుణ్ణి అడుగుతున్నాం, వీళ్ళని సరిచేయండి. మీ ఒక్కరికి మాత్రమే మా లైఫ్ తెలుసు. ఆయన మనల్ని విమర్శించరు, మన మీద కరుణ చూపుతారు, మన బలహీనతను ఆయన తెలియజేస్తారు. సో ఈరోజు మనం అందరం కలిసి ప్రే చేసి దేవుని ఆత్మతో కలిసి నడుద్దాం అండ్ దేవుని ఆశలను నెరవేరుద్దాం. సంతోషంగా అందరినీ ప్రేమించండి. ఎంతో మంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఎందుకంటే యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. అండ్ మీకు సంతోషమైన ఫ్యామిలీ లైఫ్ దొరకాలి. దేవుడు మాకు మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. సో మనం అందరం కలిసి ప్రే చేద్దామా?
దేవుడు మీ ఫ్యామిలీని ఆశీర్వదించాలి. కేటీ, మనం ప్రే చేద్దామా? నువ్వు చేపట్టుకుంటావా? థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. తండ్రి, మేము ప్రార్థిస్తున్నాం, విమర్శించే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ వర్క్ ప్లేస్లో, వాళ్ళ సొసైటీలో దేవుడా, ఈరోజు మేము ప్రే చేస్తున్నాం. అదంతా కూడా వాళ్ళని గాయపరిచే విషయాలు, అవి వాళ్ళ ఆత్మ నుండి బయటికి రావాలి, వాళ్ళు స్వస్థత పొందాలి. వాళ్ళందరికీ మిమ్మల్ని చూసే ఆ కృపను ఇవ్వండి. మేళ్లు చేయడానికి, మీ ఆశలను నెరవేర్చడానికి ఎంతో మంది ప్రేమను మీరు వారికి ఇవ్వండి. ఎందుకంటే క్రీస్తు ప్రేమ వారికి ఉంది. వారికి శక్తిని ఇవ్వండి, వారిని గొప్పగా హెచ్చించండి. వాళ్ళు ఎంతగా విమర్శించబడ్డారో అంతకన్నా ఎక్కువ హెచ్చించండి. మీకే మహిమ కలుగునుగాక. ఎవరైతే మా కోసం ప్రే చేస్తున్నారో వారికి కృతజ్ఞత. మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మేం చేసే పనుల కొరకు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, వారిని ఆశీర్వదించండి. మా మీద ఉంచిన ప్రేమ కొరకు ఆశీర్వదించండి. మహిమ మీకే చెందునుగాక. యేసునామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. సో మనం ఈరోజు విమర్శనం గురించి చర్చించుకున్నాం. అది మనల్ని డిస్ట్రాక్ట్ చేయకూడదు, దేవుడు మనకిచ్చిన మార్గం నుంచి తప్పించకూడదు. మనం ఎప్పుడూ దేవుడిని చూస్తూ ఉండాలి. ఆయన మన చుట్టూ ఇచ్చిన ప్రేమని మనం గ్రహించాలి. దేవుడు మనకిచ్చిన పర్పస్ని మనం ఖచ్చితంగా పాటించాలి. దేవుడు మనకిచ్చిన పనుల్ని సరిగ్గా చేయాలి. అంతేకాకుండా మనల్ని విమర్శించిన వాళ్ళని, మనల్ని వ్యతిరేకించిన వాళ్ళని మనం ప్రేమించాలి. ఎందుకంటే మన మనసులో జీససే ఉన్నారు. వాళ్ళ మనసులో ఉన్నంత కోపం మనలో ఉండకూడదు. సో మీరు అందరినీ ప్రేమించండి అండ్ దేవుడికి మీరు మీ బెస్ట్ ఇవ్వండి. ఆయన మంచి మార్గంలో నడిపిస్తారు. ఇది మీకు హెల్ప్గా ఉంటుందని నమ్ముతున్నాం. మేము రాబోయే నెలల్లో ఏ టాపిక్ గురించి మాట్లాడాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మా జీసస్ కాల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ ఈ ఫ్యామిలీ సిరీస్ని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి. ఇది నెక్స్ట్ మంత్ కూడా వస్తుంది. అప్పటి వరకు బాయ్ ఫ్రమ్ దినకరన్ ఫ్యామిలీ. బాయ్. Bye.